హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'సత్యభామ' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. క్రిష్ అయితే సత్య దగ్గరికి వస్తాడు. వచ్చి నేను ఒక మెకానిక్ షాప్ అయితే పెట్టాలి అనుకుంటున్నాను అని చెప్పి సత్యతో అయితే క్రిష్ చెప్తూ ఉంటాడు. క్రిష్ చెప్పిన మాటలు విని సత్య అయితే చాలా సంతోషపడుతూ అవునా? నిజమా? నిజం చెప్తున్నావా క్రిష్? అని చెప్పి అడుగుతూ ఉంటుంది. క్రిష్ అయితే ఆ మాటలకి అవును సత్య నిజమే చెప్తున్నాను. నీతో అబద్ధం ఎందుకు చెప్తాను నేను? బాబుతో జీవితకాలం ఉండాలి అనుకున్నాను. కానీ బాపు నన్ను వద్దనుకొని బయటికి గెంటేశాడు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకైతే సత్య అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. బాపు నన్ను వద్దనుకున్నాక నేను ఇంకేం చేయగలను సత్య. అందుకని మెకానిక్ షాప్ పెట్టాలి అనుకుంటున్నాను. ఏదో ఒక పని చేసుకోలే అని అనుకుంటున్నాను అని చెప్పి అయితే క్రిష్ అంటూ ఉంటాడు. క్రిష్ మాటలకి అయితే సత్య చాలా సంతోషపడుతూ ఉంటుంది షాప్ పెడతాను అని అన్నందుకు అయితే. మహాదేవయ్య అయితే బయటకి వెళ్తూ ఉంటాడు. వెళ్ళగానే రోడ్ పైన అయితే కారు ఆగిపోతుంది. రిపేర్ చేస్తూ ఉంటాడు. అక్కడికి అయితే అనుకోకుండా క్రిష్ వెళ్తాడు. వెళ్ళి మహాదేవయ్య ముందు అయితే నిల్చుంటాడు. కానీ మహాదేవయ్య మాత్రం క్రిష్ని అలా చూస్తూ ఉండిపోతాడు. కానీ క్రిష్తో ఏమీ మాట్లాడడు. అలా చూస్తూనే ఉంటాడు. కానీ క్రిష్ మాత్రం వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటాడు. బాపు నువ్వు నన్ను వద్దనుకున్నా సరే కానీ నేను నిన్ను వద్దనుకుంటా లేదు. నిన్ను మాత్రం మర్చిపోలేకపోతున్నాను. నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను బాపు అని చాలా బాధపడుతూ చెప్తూ ఉంటాడు. వెంటనే పక్కన ఉన్న వ్యక్తిని చూసి మాధవయ్య రే గాడిద ఇంకెంతసేపు చేస్తావురా అని చెప్పి అంటూ ఉంటాడు. పాత ఇంజన్ కదా అయ్యగారు మాట వినట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అందుకేరా పాత ఇంజన్ను పాత మనుషులను దూరం చేసుకోవాలి. ఎప్పటికీ దగ్గరే ఉంచుకోవద్దు వదిలించుకోవాలిరా అని చెప్పి అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని క్రిష్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. బాపు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇంత కఠినమైపోయాడని చెప్పి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు క్రిష్. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్